సింగపూర్ చాలా చిన్న కంట్రీ. డెవలప్మెంట్లో ఒకప్పుడు బ్యాక్వర్డ్లో ఉన్న అదే కంట్రీ ఈరోజు ఏషియాలోనే టాప్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఆ కంట్రీ సిటిజన్స్ వాళ్ళకున్న రైట్స్తో పాటు వారి డ్యూటీస్ని కూడా కరెక్ట్గా ఫాలో అవడమే. ఫండమెంటల్ డ్యూటీస్ మన రాజ్యాంగంలో ఒక భాగమే కాదు, మన దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన బాధ్యత. రాజ్యాంగంలోనే కాదు, మన పురాణాలైన రామాయణం, భగవద్గీతలో కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పారు. భగవద్గీతలో లార్డ్ కృష్ణ చెప్పిన ఫేమస్ సేయింగ్ అయిన ఫోకస్ ఆన్ యువర్ కర్మ అండ్ నాట్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ కర్మ, ఫలితాన్ని ఆశించకుండా మనం మన డ్యూటీస్ని చెయ్యాలి అని చెప్తుంది. ఎప్పుడైతే మనం మన డ్యూటీస్ని కరెక్ట్గా చేస్తామో అప్పుడు ఆ డ్యూటీస్ మన రైట్స్ని సెక్యూర్ చేస్తాయని గాంధీజీ చెప్పారు. లైక్ మన డ్యూటీ అయిన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తే అది ఆర్టికల్ 21లో ఉన్న ఫండమెంటల్ రైట్ అయిన జీవించే హక్కును సెక్యూర్ చేస్తుంది. జనవరి 26, 1915 మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు పార్ట్ 4లోని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే పేరుతో గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీస్ మాత్రమే మెన్షన్ చేశారు. కానీ ఎక్కడ సిటిజన్స్ చేయాల్సిన డ్యూటీస్ గురించి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 1975 నుంచి 77 వరకు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే పేరుతో ఇండియాలో థర్డ్ టైం ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. ఈ టైంలో ఎమర్జెన్సీ అంటే ఆటోమేటిక్గా ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అయిపోతాయి. ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవడంతో నిరసనకారులు రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ సిటిజన్స్కి రైట్సే కాదు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయని చెప్పాలనుకున్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీనే స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ బేస్డ్గా ఎమర్జెన్సీ టైంలో 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద పార్ట్ 4Aని ఇంట్రడ్యూస్ చేసి పార్ట్ 4Aలో ఉన్న ఆర్టికల్ 51A కింద ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా పార్ట్ని చేంజ్ చేశారు. లైక్ ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని యూజ్ చేశారు. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న పవర్స్ని కూడా స్ట్రెంథెన్ చేశారు. ఇలా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న చాలా భాగాన్ని చేంజ్ చేశారు. అందుకే 42nd అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. ఇలా ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా నేషన్ స్ట్రెంథెన్ అవ్వాలంటే రైట్సే కాదు సిటిజన్స్ తమకున్న డ్యూటీస్ని కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండివిజువల్గా ఒక పర్సన్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లైక్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా అండర్ ప్రివిలేజ్డ్ కేటగిరీలో ఉన్న పర్సన్స్కి ఎకనామికల్గా, సోషల్గా డెవలప్ అవ్వడానికి మన కాన్స్టిట్యూషన్ ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ డెవలప్ అవ్వడానికి ఫండమెంటల్ రైట్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఫండమెంటల్ రైట్స్ ఒక పర్సన్ ఇండివిజువల్గా డెవలప్ అవ్వడానికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అలానే ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు యూజ్ అవుతాయి? ఫండమెంటల్ డ్యూటీస్ ఒక సిటిజన్ని రెస్పాన్సిబుల్ సిటిజన్గా క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మనం ఫండమెంటల్ డ్యూటీస్ని యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్ అనేది సోషలిస్టిక్ కంట్రీ. నార్మల్గా సోషలిస్టిక్ కంట్రీస్లో ఫండమెంటల్ రైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫండమెంటల్ డ్యూటీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వెస్ట్రన్ కంట్రీస్ అయినా యుఎస్ఏ, కెనడా ఇలాంటి డెమోక్రటిక్ స్టేట్స్లో ఎక్కడా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చేయలేదు. ఓన్లీ డెమోక్రటిక్ స్టేట్స్లో జపాన్ అండ్ ఇండియాలో మాత్రమే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చేశారు. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 51A కింద ఓన్లీ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని మాత్రమే యాడ్ చేశారు. కానీ 86th అమెండ్మెంట్ ద్వారా 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేశారు. ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే 6 years నుంచి 14 years మిడిల్లో ఉన్న చిల్డ్రన్స్కి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు పార్ట్ 4A కింద ఆర్టికల్ 51Aలో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని ఆర్డర్ వైజ్ ఏ నుంచి కే వరకు ఆర్డర్ వైజ్ వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ ఈ, ఇలా ప్రతిదీ కరెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే రీసెంట్గా వచ్చే ఎగ్జామ్స్లో వాట్ ఈజ్ సి, వాట్ ఈజ్ ఎఫ్ ఇలా అడుగుతున్నారు. సో మీరు ఎగ్జాక్ట్గా ఉన్న ఆర్డర్లోనే నేర్చుకోండి. 11 ఫండమెంటల్ డ్యూటీస్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. దానికంటే ముందు మనం 11 ఫండమెంటల్ డ్యూటీస్కున్న మీనింగ్ ఏంటో చూద్దాం.
ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్. అంటే రాజ్యాంగానికి కట్టుబడి దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని రెస్పెక్ట్ చేయాలి, అలానే నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ని గౌరవించాలి. ఫండమెంటల్ డ్యూటీ బి టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే మన ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో జాతీయ పోరాటాలని ప్రేరేపించిన ఆదర్శాలని గౌరవించాలి మరియు ఫాలో అవ్వాలి. లైక్ అహింస, ఇంకా స్వదేశీ మూమెంట్ టైంలో ఫాలో అయిన ఫారెన్ గూడ్స్ని బహిష్కరించి ఓన్లీ ఇండియన్ గూడ్స్ని మాత్రమే యూటిలైజ్ చేశారు. ఇలా ఫారెన్ గూడ్స్ని యూటిలైజ్ చేసుకోవడం తగ్గించి ఇప్పుడు మనం ఇండియన్ గూడ్స్ని మాత్రమే యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం ద్వారా జీడిపి వాల్యూని ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనము ఇండిపెండెన్స్ టైంలో యూజ్ చేసిన ఐడియాస్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మన నేషన్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫండమెంటల్ డ్యూటీ సి టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే మన దేశానికి సంబంధించిన సావరెనిటీని, యూనిటీని, ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి మీద ఉంది. ఫండమెంటల్ డ్యూటీ డి టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. అంటే ఇది మనము భారతీయులుగా మనకు ఉండాల్సిన దేశభక్తిని గురించి తెలియజేస్తుంది. మన దేశానికి అవసరమైతే మనం నేషనల్ సర్వీస్లోకి అంటే మిలిటరీ సర్వీస్లో కూడా వెళ్ళగలిగేలా ఉండాలి. అంతేకాదు టు డిఫెండ్ ద కంట్రీ, దీనికి కరెక్ట్ సూటబుల్ వర్డ్స్ రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఏ దేశం ఎగినా, ఎందు కాలడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. ఏ దేశం ఎక్కినా, ఎందుకు వెళ్ళినా మన దేశాన్ని పొగడాలి, అంతేకాని ఎవ్వరి ముందు మన దేశాన్ని తక్కువగా చేసి చూపకూడదు. మన దేశం మనకి ఎప్పుడు గ్రేట్గానే ఉండాలి అని చెప్తుంది ఫండమెంటల్ డ్యూటీ డి. ఫండమెంటల్ డ్యూటీ ఈ టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీ. అంటే ప్రతి ఒక్కరూ రిలీజియన్, లాంగ్వేజ్, కల్చర్తో సంబంధం లేకుండా అందరూ సోదర భావంతో ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ టు రినౌన్స్ ప్రాక్టీసెస్ డిరోగరేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. స్త్రీల గౌరవాన్ని తగ్గించే ఏ పనులు చేయకూడదు. అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ తోటి అమ్మాయిలు హింసించడం, ఇలాంటి ఏ పనులు అమ్మాయిల గౌరవాన్ని తగ్గించేలా ఏ పనులను చేయకూడదు అని మనకి ఫండమెంటల్ డ్యూటీ ఈ చెప్తుంది. ఫండమెంటల్ డ్యూటీ ఎఫ్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్. మన ఇండియాలో కల్చర్ డైవర్సిటీ అండ్ హిస్టారికల్ లెగసీ చాలా ఎక్కువ. మనకి కమ్యూనిటీని బట్టి, రీజియన్ని బట్టి ఇండియాలో చాలా లాంగ్వేజెస్, మ్యూజిక్స్ అండ్ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. అంతేకాదు మన దేశంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలైన తాజ్మహల్, చార్మినార్ ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పౌరులుగా మనందరి మీద ఉంది. ఫండమెంటల్ డ్యూటీ జీ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్. ఇక్కడ మనం అడవుల్ని, సరస్సుల్ని, వన్యప్రాణుల్ని అండ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే లివింగ్ క్రీచర్స్ విషయంలో కరుణతో మెలగాలి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీ హెచ్ టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఇక్కడ సైంటిఫిక్ టెంపర్ అంటే పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసేయాలి, ఇస్రో నుంచి రాకెట్స్ పంపించాలి, ఇది కాదు మీనింగ్. ఇక్కడ సైంటిఫిక్ టెంపర్ అంటే మనం నమ్మే సూపర్స్టిషియస్ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు సైంటిఫిక్గా రీజన్ ఉంది, రియలా కాదా అని ఎంక్వైరీ చేసి దాన్ని నమ్మాలి. మనం ఏదన్నా ఎప్పుడైనా కన్ను కొట్టుకుంది అంటే కుడి కన్నా ఎడం కన్నా ఎందుకు కొట్టుకుంది, మంచిదా చెడ్డదా ఆలోచిస్తాం. ఇలా కాదు, దాంట్లో మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచించాలి. అలాగే కొంతమంది అమావాస్య రోజు ఏ పనులు చేయరు. ఇలాంటి రూపుమాపడం కోసమే చాలామంది సంఘ సంస్కర్తలు కూడా వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి వీరేశలింగం గారు టీచర్గా తన జాబ్ని అమావాస్య రోజే జాయిన్ అయ్యారు. కానీ ఇప్పటికీ మనం ఈ సూపర్స్టిషియస్ని బిలీవ్ చేస్తూనే ఉన్నాం. ఇలాంటివి స్టాప్ చేయడం కోసమే
ఫండమెంటల్ డ్యూటీస్లో సైంటిఫిక్ టెంపర్ని ఇంక్రీజ్ చేసుకోవడం పౌరులుగా మన బాధ్యతగా గుర్తు చేస్తూ ఇంట్రడ్యూస్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీ ఐ, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జూర్ వైలెన్స్. గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఏదైనా అజిటేషన్ చేయాలంటే ఫస్ట్ డెస్ట్రాయ్ చేసేది బస్సెస్ అండ్ రైల్వేస్, గవర్నమెంట్ ప్రాపర్టీని. గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే అది మన ప్రాపర్టీ. సో మన ప్రాపర్టీని మనమే డెస్ట్రాయ్ చేసుకోకూడదు. దానికి మనం సేఫ్ గార్డ్గా ఉంటూ హింసని విడనాడాలి. ఫండమెంటల్ డ్యూటీ జే, స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కన్సిస్టెన్స్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎండీవర్ అండ్ అచీవ్మెంట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనందరం మన జాబ్స్లో బెస్ట్గా వర్క్ చేయాలి అని డిసైడ్ అయితే మన బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఇంజనీర్స్, టీచర్స్ అండ్ కలెక్టర్స్ కంటిన్యూస్గా బెస్ట్ కోసం ట్రై చేస్తే మనతో పాటు మన దేశం కూడా బెస్ట్గా నిలబడుతుంది. సో ఇండివిజువల్గా, కలెక్టివ్గా మనం చేసే యాక్టివిటీ మన ఇండియానే నెంబర్ 1 పొజిషన్లో నిలబెడుతుంది. ఫండమెంటల్ డ్యూటీ కే, పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ 6 years నుంచి 14 years మిడిల్లో ఉన్న చిల్డ్రన్స్కి చదువుకునే ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి. ఇది మీరు ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఏ నుంచి కే వరకు కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోవడానికి క్రియేట్ చేసిన కోడ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అరుద్. అరుద్ అనేది ఒక షీప్ నేమ్. ఈ అరుద్ అనే షీప్ ఐస్లో ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి, అరుద్, ARUD, అరుద్ అనే షీప్ ఐస్లో ప్లే చేస్తుంది. ఇక్కడ ఏ అంటే అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్ అంటే రెస్పెక్ట్ ద ఐడియల్స్ ఆఫ్ నేషనల్ స్ట్రగుల్స్. యూ అంటే అప్హోల్డ్ కానీ యూనిటీ కానీ ఏదన్నా గుర్తుపెట్టుకోండి, అప్హోల్డ్ ద సావెర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. డి అంటే డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ ద నేషనల్ సర్వీస్. అండ్ నెక్స్ట్ ఎస్ అంటే షీప్లో ఎస్ అంటే సపోర్ట్ ద హార్మోనీ. హెచ్ అంటే హెరిటేజ్ ప్రిజర్వెన్స్. ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఈ అంటే ఎంకరేజ్ సైంటిఫిక్ టెంపర్. పి అంటే ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీస్. అండ్ ఐస్లో ఐసి 2 క్లబ్ చేసి ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. అండ్ లాస్ట్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. మీరు ఇలా ఈ చిన్న కోడ్ని గుర్తుపెట్టుకుంటే కంటిన్యూస్గా ఏ నుంచి కే వరకు ఉన్న అన్ని ఫండమెంటల్ రైట్స్ని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని బేస్డ్ ఆన్ ఆర్టికల్ 32 అప్రోచ్ అవ్వచ్చు. అదే ఫండమెంటల్ డ్యూటీస్ వైలేట్ అయితే మనం ఏ కోర్టుని అప్రోచ్ అయ్యే వీల్లేదు. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి జ్యుడిషియబుల్ ఇన్ నేచర్, అదే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది నాన్ జ్యుడిషియబుల్ ఇన్ నేచర్. మనం ఏదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మాండమస్ని ఇష్యూ చేస్తుంది. మాండమస్ని ఇష్యూ చేసి పబ్లిక్ అథారిటీని అడుగుతుంది, మీరు ఎందుకు దాన్ని ఫాలో కావట్లేదు అని అడుగుతుంది. అదే ఫండమెంటల్ డ్యూటీ ప్రకారం ఒక సిటిజన్ ఏదైనా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయలేదు, మీరు ఎన్విరాన్మెంట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు అని కోర్టు అడగలేదు. సో అందుకే ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మాండమస్ని ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం సుప్రీంకోర్టు ఇష్యూ చేయలేదు. కానీ మనకి ఫండమెంటల్ డ్యూటీ ఏలోని కాన్స్టిట్యూషన్ని, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని డిస్రెస్పెక్ట్ చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు కదా. కానీ ఫండమెంటల్ డ్యూటీస్కి లా ఎన్ఫోర్స్మెంట్ లేదు. వాళ్ళ మీద ఎలా యాక్షన్ తీసుకుంటున్నారు, అది పార్లమెంట్ చేసిన ఒక యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్. దీని ప్రకారం మాత్రమే ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేస్తే కాన్స్టిట్యూషన్ని, నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీ కాదు. ఫండమెంటల్ డ్యూటీస్కి ఫండమెంటల్ రైట్స్కి ఉన్న ఇంకొక మెయిన్ డిఫరెన్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మెయిన్గా ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే చెప్పబడింది. కానీ ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ ఇండియన్స్కి, ఫారిన్స్కి ఇద్దరికీ అప్లికబుల్ అవుతుంది. ఫండమెంటల్ రైట్స్లో ఓన్లీ ఆర్టికల్ 15, 16, 19, 29 అండ్ 30 ఇవి మాత్రం స్పెసిఫిక్గా ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే అప్లికబుల్ అయ్యే రైట్స్. మిగిలిన ప్రతి ఒక్క రైట్ ఈవెన్ ఫారినర్స్కి, ఇండియన్స్కి ఇద్దరికీ అప్లికబుల్ అవుతుంది. ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది.
స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసిన 8 ఫండమెంటల్ డ్యూటీస్లో 3 ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్స్క్లూడ్ చేశారు. లైక్ ట్యాక్స్ పే చేయడం సిటిజన్స్ యొక్క డ్యూటీగా స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది, కానీ దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. అలానే లా ఎన్ఫోర్సబిలిటీని ఫండమెంటల్ డ్యూటీస్కి కూడా కల్పించమని చెప్పింది, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఉన్న క్రిటిసిజమ్స్ మెయిన్ ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని చాలా వేగ్వి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే లైక్ నార్మల్ జనరల్ పబ్లిక్కి అర్థం కానీ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అవసరం ఉన్న ట్యాక్స్ పేయింగ్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓటు వేయడం మన డ్యూటీ, మన బాధ్యత అనే విషయాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫ్యామిలీ ప్లానింగ్, మన ఇండియా ఇప్పుడు జనాభాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, అలాంటివి స్టాప్ చేయడానికి ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయకుండా చాలా వేగ్గా ఉన్న హెరిటేజ్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన ఫండమెంటల్ డ్యూటీస్ మీద క్రిటిసిజమ్స్ ఉన్నాయి. 2 decades తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ మీద సిటిజన్స్కి సరిగ్గా అవేర్నెస్ లేదు అనే ఇంటెన్షన్తో 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు పీఎంగా ఉన్నప్పుడు CJIగా 27th CJIగా వర్క్ చేసిన జస్టిస్ JS వర్మ ఆధ్వర్యంలో జస్టిస్ JS వర్మ కమిటీని అపాయింట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఫండమెంటల్ డ్యూటీస్ని సిటిజన్స్కి ఎలా టీచ్ చేయాలో ప్లాన్ చేయడం కోసం. ఇది సివిల్స్లో వచ్చిన క్వశ్చన్. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావెర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొవిజన్స్ మేడ్ ఇన్ ద. జనరల్గా మనం సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఈ వర్డ్స్ చూడగానే ఫస్ట్ పెట్టే ఆప్షన్ ప్రియాంబుల్, కానీ ఇక్కడ సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ ఉంది ఫండమెంటల్ డ్యూటీలో. ఫండమెంటల్ డ్యూటీలో అండ్ ప్రియాంబుల్లో ఉన్న సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అనే వర్డ్స్కి డిఫరెన్స్ ఏంటి? మనకి ప్రియాంబుల్లో మన గవర్నమెంట్ యొక్క క్వాలిటీస్, మన కాన్స్టిట్యూషన్ యొక్క క్వాలిటీస్ అని చెప్తుంది. మన కాన్స్టిట్యూషన్ సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అనేది మన కాన్స్టిట్యూషన్ యొక్క క్వాలిటీస్గా చెప్తుంది, మన దేశానికి ఉన్న క్వాలిటీస్గా చెప్తుంది. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్లో అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావెర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అని చెప్తుంది. అంటే మనం సిటిజన్స్గా సావెర్నిటీని, యూనిటీని, ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయడం మన పౌరులుగా మన బాధ్యతగా చెప్తుంది. అంతేగాని ప్రియాంబుల్లో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ యొక్క బాధ్యతగా చెప్పదు. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ డ్యూటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఇది నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చెయ్యాలా వద్దా అని. ఓకే, థ్యాంక్ యూ.